కాశ్మీర్లో పెహల్గాం నందు పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులు హిందువులను అతి కిరాతకంగా చంపడం నిరసిస్తూ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పోరుమామిళ్ల రోడ్డులోని అమరవీరుల స్తూపం వద్ద నుంచి నిరసన ర్యాలీ చేపడుతూ 4 ప్రధాన రహదారులు హిందువులపై అతి కిరాతకంగా దాడి చేసిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి అంటూ వారు పేర్కొన్నారు. హిందూ పర్యాటకులపై అత్యంత వాస్తవికంగా దాడి చేసిన కిరాతకులను అత్యంత కఠినంగా శిక్షించాలి అంటూ వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ సంఘాల నాయకులు ప్రజలు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్లో హిందువులను వరుసపెట్టి చాలా గందరగోళంగా మానవ ప్రాణాలు తీస్తున్నారు. ఇది చాలా అరాచకమైన విధి. కేవలం హిందువులను ఇండియాలో హిందువులకు మైనార్టీల పరిస్థితి వచ్చింది కాబట్టి బంగ్లాదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని మేము కోరుతున్నాము. అలాగే కాశ్మీర్లో ఈరోజు ఎంతో హృదయ విదారకంగా టూరిస్టు పోయేటువంటి యాత్రికులను టార్గెట్ చేసుకొని హిందువుల పేరడిగి మరీ చంపడం జరిగింది. ఈ రకమైన దుశ్చర్యలను ప్రభుత్వం వెంటనే వీటి మీద యాక్షన్ తీసుకొని పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని మేము కోరుతున్నాము. అలాగే బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చనిపోయినటువంటి బంగ్లాదేశ్లో అమాయకులైన హిందువులకు ఈరోజు కాశ్మీర్లో జరిపిన హిందువులకు కూడా మేము సానుభూతిని తెలియజేస్తూ వారి నిరసన మేము చేపడుతున్నాము. ఈ హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తున్నారు. ఇప్పటికైనా మేలుకో. ఎందుకు చెప్తున్నానంటే ఈ భారతదేశంలో ఉండే ప్రతి మతానికి ప్రతి కులానికి ఇదొక నిలయము. కానీ ఈరోజు భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ పాకిస్తాన్ అనేవాళ్ళు తప్పకుండా మన భారతదేశంలోకి వచ్చి హిందూ అని అడిగి మరి పశ్చిమ బెంగాల్లో 28 మందిని ఊచకోత కోయడం అనేది, కాశ్మీర్లో 28 మందిని అన్యాయంగా చంపడం అనేది భారతదేశానికి తీరని లోటు. ఎందుకంటే హిందూ అవునా కాదా అని అడిగి మరీ హిందూ అని పేరు పెట్టి వాళ్ళని చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీనికి తగిన గుణపాఠము మన నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ మీద కంపల్సరీగా చూపించాలి. సింధు నదిని కూడా ఆఫ్ చేసిండు. దీనికి కూడా మంచి కార్యక్రమం చేసిండు. దీనికి మేము బద్వేల్లో అన్ని పార్టీలు కూడగట్టుకొని హిందువుల మీద జరిగిన దాడికి నిరసన అనేది చేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి మాతో పాటు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఈ యొక్క భారతదేశంలో చనిపోయిన వీళ్ళందరికీ ఈ బద్వేల్ నుంచి మేము సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ యొక్క చర్యలు మళ్ళీ మరలా జరగకుండా పునరుద్ధం కాకుండా మన మోడీ గారు తగిన చర్యలు తీసుకోవాలని మా యొక్క బద్వేల్ నుంచి అందరి తరఫున కోరుకుంటున్నాము. మంగళవారం రోజున మన భారతదేశంలో దేశాలన్నీ కూడా ఈసారి ఉలిక్కి పడేటట్టు చేసింది పాకిస్తాన్. కానీ వారి దుశ్చర్యలను భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా అందరూ ఖండిస్తున్నారు. ఒక్కసారి ఓ భారతీయులారా మీరందరూ మేల్కోండి. ఇంతవరకు ఎక్కడంటే అక్కడ బ్లాస్టింగ్ జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసి చంపడం అనేది చాలా హేమమైన చర్య. మనం ఎంతో ఇంట్లో కూర్చొని ఊరికే మనం టెంకాయలో వంకాయలు కొట్టుకునేట్టు కాదు. మహానుభావులారా మీరందరూ నిద్ర మేల్కోండి, రాండి, బయటికి రాండి. ఇటువంటి పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి దుశ్చర్యలను మనందరం ఖండిస్తాం. ఒక్కసారి వచ్చి మనకు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కు, ఓటు హక్కు ద్వారానే ఈ రాజ్యాంగాన్ని మనం తిరగరాయగలం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు, మన ఓటు హక్కుతోనే మనం ఏమైనా చేయగలం. ఈ ఓటు హక్కును మనం కరెక్ట్గా వేసుకోగలిగి ఈనాడు వాళ్ళు ఓటు హక్కుతోనే పశ్చిమ బెంగాల్లో 28,000 మందిని ఊచకోత కోసిండ్రు, ఎంతో మందిని మానభంగాలు చేసిండ్రు. వాళ్ళని ఏ గవర్నమెంట్, ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకులు వచ్చి బయటకు వచ్చి చెప్పడం లేదు. ఇంట్లో కూర్చొని నా ఓటు నాకు వస్తుందిలే అని అనుకుంటున్నారు. దయచేసి రాజకీయ నాయకులారా, ఈనాడు మమ్మల్ని చంపుతారు, రేపు మిమ్మల్ని కూడా చంపుతారు. అదే టైం మీకు వస్తుంది. ఒకసారి మీరు కూడా దయచేసి ఆలోచించాలి. మీరు ఈనాడు పెహల్గాం గ్రామంలో 28 మందిని అడిగి మరి హిందువా నువ్వు కాదా అని అన్యాయంగా చంపినరు. అలాగే అందులో ఒక ముస్లిం కూడా చంపినారు.
మరి 20 మంది వాళ్ళు గాయపడినారు. వాళ్ళందరికీ మేము మా బద్వేల్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. మహాశైలారా, మీరందరూ ఒక్కటే గమనించాలి, మనం ఎవరెవరికో ఓట్లేస్తున్నాం, మనం మర్చిపోతున్నాం మన అగసాట్లు మనం ఇబ్బంది గురించి చేసేటువంటి వాళ్ళు మనకు ముందుండాలి. అందుకే జై భారత్ మాతాకి. భారతీయులందరూ ఒకటి కావాలి. కులము తలము వాడు వీడు అనేది వద్దు. మనం ఒకటి మన రాజ్యాంగం ప్రకారం ఏముందో మన ఓటు హక్కు కల్పించుకొని మనం ఆ ఓటు హక్కును కరెక్ట్గా వినియోగించుకొని దానికి మనం సన్నద్ధం కావాలని మీ అందరినీ కోరుచున్నాను.